Hey people, welcome back to my YouTube channel Yedika Diaries, and make sure that you hit the subscribe button and also don't forget to hit the like button and also don't miss the bell icon so that you can get more updates. సో హాయ్ గైస్, ఇది నా ట్రావెల్ సిరీస్ ఎపిసోడ్ 1. సో ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నా అంటే 3 daysలో 3 states ఎలా కవర్ చేసా అని చూపించాలనుకుంటున్నా, అండ్ విచ్ ఆర్ లైక్ రియలీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్స్ ఎలా చూసాను, ఎక్కడికి వెళ్తే ఏది బాగుంటుంది అని ఐ వాంటెడ్ టు షో. సో చాలా బాగుండే ఈ ట్రిప్ అంతా, అండ్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ దిస్ వీడియో. హలో గైస్, సో బేసికలీ ఈరోజు సాయంత్రం అవుతుంది అండ్ నేను ఇక్కడ రెడీ అవుతున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్దామని. సో ఇక్కడ రెడీ అయిపోయినా అండ్ క్యాబ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. సో ఎక్కడి నుంచి వెళ్తున్నా అంటే డాలస్లో ఉంటాను నేను, టెక్సస్. సో ఇక్కడ క్యాబ్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి ఆన్ ద వే ఉండే నేను. అండ్ మా ఇంటి నుంచి అయితే కరెక్ట్ 20 minutes ఉంటుంది ట్రావెల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా, పెద్ద రష్ ఏం లేకుండే, సెక్యూరిటీ చెక్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ టైం చాలా ఉండే ఫ్లైట్కి. కాబట్టి ఇక్కడ సన్ గ్లాసెస్ హర్ట్కి అయితే వచ్చినాను. బేసికలీ కొందామని అయితే కాదు, బట్ జస్ట్ ఇట్లా చూద్దాం ఎట్లుంటాయి పెట్టుకుంటే అని. కొంచెం గుడ్డిదాని వైబ్స్ వస్తుండే. ఇట్స్ ఓకే, ఏం చేయలేను. ఏ అద్దాలు పెట్టుకున్నా, 2 పెట్టుకున్నా కూడా అట్లనే గుడ్డిదానిలా ఉండే. లైట్ తీసుకున్నా. సో ఫ్లైట్ వెళ్తున్నా అంటే పక్క నాకు తిన్నీకి ఏదో ఒకటి కావాలని ఇక్కడ స్మూతీ కింగ్ పక్కనే ఉండే నా గేట్ దగ్గర. సో ఒకటి టు గో తీసుకొని వెళ్ళిపోయినా అండ్ లోపలికైతే వచ్చేసిన. ఫ్లైట్ ఫుల్ ఉండే యాక్చువల్లీ, ఏం ఎంటీ అట్లా ఏం లేకుండే. సో నాకైతే లాస్ట్ సీట్ వచ్చింది. ఐ థింక్ 33 30 ఏమంటారో నాకు తెలియదు, ద లాస్ట్ సీట్. సో సన్సెట్ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఉండే. సో స్టార్ట్ అయిపోతుండే ఫ్లైట్ అప్పటికి. సో బేసికలీ నేను నా టికెట్స్ అయితే డాలస్ నుంచి బాస్టన్కి అయితే స్కై స్కానర్లో 3 months ముందు చేసుకున్నా, విచ్ వాజ్ రియలీ అరౌండ్ $100. తక్కువనే అది, అంత దూరం ఫ్లైట్ 3 hours అంటే. సో బాస్టన్కి అయితే ల్యాండ్ అయిపోయినాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారని వాళ్ళు ఒక పిజ్జా ప్లేస్కి తీసుకెళ్ళిండ్రు. చాలా బాగుండే, అది రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో ఇది నా డే 1 గైస్. ఇక్కడ ఏడికి వెళ్తున్నాం అంటే రోడ్ ఐలాండ్ అని ఒక స్టేట్ ఉంటుంది బాస్టన్ నుంచి, 30 minutes ఉంటుంది అది. సో అది రోడ్ ట్రిప్ లాగా వెళ్ళిపోయినాం. సో అక్కడికి ఎందుకు వెళ్ళామంటే ఒక స్పాట్ ఉండే అక్కడ, కార్ మ్యూజియం అని. సో కార్ మ్యూజియంకి నేను నా ఫ్రెండ్స్ డ్రైవ్ చేసుకుంటా ఒక 30 minutes డ్రైవ్లో వెళ్ళాం. సో ఇక్కడ బేసికలీ ఏముంటాయి అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి. ఎట్లా అంటే వింటేజ్ కార్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క కార్ గురించి అక్కడ ముందల పెట్టి దాని డీటెయిల్స్ అవన్నీ, లైక్ కార్ ఏంటిది, ఎట్లా స్టార్ట్ అయింది, మోడల్ ఓవర్ చేశారు, అదంతా ఇంజన్ గురించి, పార్ట్స్ గురించి చాలా డీటెయిల్గా రాసి ఉంటాయి. అండ్ వీళ్ళు సెక్షన్స్ కూడా డివైడ్ చేసిండ్రు. స్పోర్ట్స్ కార్స్ అని ఒక దగ్గర పెట్టిండ్రు అండ్ ఇంకొకటి ఇట్లా వింటేజ్ కార్స్ అవి ఉంటాయి కదా, అవి ఒక దగ్గర పెట్టిండ్రు. అంటే ఇది కార్ లవర్సే వచ్చి చూడాలని అనను, ఎవరికైతే కార్స్ అంటే పెద్ద తెలియదు, అరే చూస్తే బాగుంటుంది అన్న వాళ్ళు కూడా రావచ్చు. సో ఇక్కడ బోర్డు మీద ఇఫ్ యూ గో రీడ్ అబౌట్ ఈచ్ కార్ చాలా టైం పాస్ అవుతుంది. ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్ అక్కడ. నాకు కార్స్ గురించి పెద్దగా తెలియదు, బట్ స్టిల్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్. అబ్బా నాకు ఈ కార్ కొంటే బాగుండు అనే వైబ్ వచ్చేసింది. సో నవ్ ఐ అండర్స్టాండ్ మనుషులకి కార్స్ పిచ్చి, వాటి పార్ట్స్ డీటెయిల్స్, వాటి మోడల్స్ గురించి ఎందుకంత పిచ్చి ఉంటుందో జనరల్గా ఇప్పుడు అర్థమైంది. చూడనీకైతే చాలా బాగుండే. డు నాట్ టచ్ అనుకుంటున్నా అక్కడైతే నేను పోయినప్పుడు. నేనైతే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, జస్ట్ కార్స్ చూడడంలో కోల్పోయినా మొత్తం నేనైతే. సో నాకు నచ్చిన కార్ అయితే ఇది ఉంది. ఇది వింటేజ్ కార్ అనుకుంటా, దీని పేరు ఏందో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా అయితే. ఇది మొత్తం వింటేజ్ సెక్షన్ బేసికలీ. సో ఈ కార్స్ని చూసుకుంటే నేను బాగా ఎంజాయ్ చేస్తుండే. అండ్ ఆ కలర్స్ చూసినారా మీరు? ఐ మీన్ బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఐ మీన్ ఈ మధ్యలో అలాంటి కలర్స్ వస్తలేవని నా ఫీలింగ్ కార్స్కి. అండ్ పక్కనే అక్కడ ఈ సోవెనియర్ షాప్ ఉండే, షర్ట్స్, క్యాప్ అవన్నీ ఉండే. ఇంకా చిన్న కార్స్ ఉండే. ఆ పెద్ద కార్లు ఎట్లా కొనలేము కాబట్టి వాటికి చిన్న వర్జన్స్ ఇవి. సో ఇవన్నీ రీజనబుల్ రేట్స్లోనే ఉండే. ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదు బికాజ్ ఐ డెంట్ ఫీల్ లైక్ బయింగ్ ఎనీథింగ్. నాకు కార్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, బట్ ఐ టుక్ ఇట్ ఫర్ మై ఫ్రెండ్స్ ఎవరికైతే ఇష్టమో. సో బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉండే ఇక్కడ.
అండ్ మేము అక్కడి నుంచి బ్యాక్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మొత్తం వాటరే ఉండే, చుట్టూ మొత్తం అదే ఉండే, పెద్ద పెద్ద మ్యాన్షన్స్, పెద్ద పెద్ద ఇల్లులు కనిపిస్తుండే. ర్యాండమ్గా నేను అరే ఇదేదో బాగుంది, ఇక్కడ స్టాప్ వేస్తే బాగుంటుందని గూగుల్ మ్యాప్స్లో జూమ్ అవుట్ చేసి చూసిన, ఇట్లా ఒక ర్యాండమ్ స్పాట్ దొరికింది. మీరు అట్లా జూమ్ అవుట్ చేసి చూడండి ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్లో. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఇది ఎగ్జాక్ట్గా ఒక లొకేషన్ అని అయితే చెప్పలేను, అట్లాంటి అని ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఏం కాదు. సో ఇక్కడ ఒక 10 minutes చిల్ అయినాం, బాగుండే. సన్సెట్ అయిపోయింది, 3 o'clock సన్సెట్ అయింది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ బ్రూవరీకి వచ్చినాం. నా ఫ్రెండ్స్కి కొంచెం చలి సీజన్ కదా, కొంచెం లోపల వేడి ఉండాలి, బియర్ తాగితే సెట్ అవుతామని ఇక్కడికి వచ్చినాం. సో ఇది వచ్చేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇది ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇదైతే తీసుకున్నాం. అండ్ దిస్ వాజ్ అవర్ డే 2 ప్లాన్. బాస్టన్ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం పొద్దున్నే. కేప్ కాడ్ అని ఒక ప్లేస్కి వెళ్ళాం, లిటరలీ ఎండ్ ఆఫ్ ద ల్యాండ్. అదైతే దానికి ఆల్టర్నేట్ పేరు కూడా ఉంటుంది, అది చెప్తాను. సో వెళ్ళే దారిలో కాఫీ తాగబుద్దేంది, ఇట్లా ఒక క్యూట్ ప్లేస్కి వచ్చినాం. కాఫీ అంటే నాకు ఎట్లా చెప్పాలి, ఐల్ షో యూ. ఇక్కడైతే హోమ్ మేడ్ చాక్లెట్స్ వైబ్ అవన్నీ డిఫరెంట్ అవన్నీ చాలా బాగుండే, అవి తీసుకున్నాం. అండ్ నేను కాఫీ గురించి అన్నా కదా, ఇది బేసికలీ అఫగాటో ఐస్ క్రీమ్ ఇంకా కాఫీ వేసి చేసేది అఫగాటో అంటారు. సో నేనైతే కాఫీ తీసుకున్నా, కానీ నా ఫ్రెండ్స్కి మాత్రం చల్ల సీజన్ కదా, కొంచెం మందు పోతే బాగుంటుందని ఇక్కడ స్టాప్ వేసిండ్రు వాళ్ళు. సో వాళ్ళు మందు తీసుకున్నాక మేము స్టార్ట్ అయిపోయినాం. సో ఆ కేప్ కాడ్కి వెళ్ళే గ్యాప్లో జామ్ మేకింగ్ సెషన్ అని ఒకటి నా ఫ్రెండ్ వెతికిండు. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ క్యూట్ థింగ్స్, జామ్ బాటిల్స్, సో ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉండే ఆ జామ్స్కి. అండ్ అక్కడ జామ్ సెషన్ ఆ రోజుకి ఫుల్ బుక్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అన్నారు. సో వీ థాట్ వేరే ఇంకేమైనా ఉందా అని అడిగితే కుకీ డెకరేషన్ ఉంది అని చెప్పిండ్రు. సో బేసికలీ క్రిస్మస్ టైం కాబట్టి ఆ కుకీ డెకరేషన్ ఉండే, ఇట్లా ఈ కుకీస్ ఇచ్చిండ్రు, దాన్ని మనం ఇట్లా మొత్తం ఐసింగ్ అదంతా చేసుకొని డెకరేట్ చేసి మనమే తినొచ్చు. అండ్ పక్కన వాళ్ళు ఫ్రీ మొహిటోస్ ఇంకా హాట్ చాక్లెట్స్ ప్రొవైడ్ చేసిండ్రు, అండ్ అది కూడా ఫ్రీనే. సో ఈ యాక్టివిటీకి ఇట్ వాజ్ ఐ థింక్ $10 or $12. సో ఇట్ వాజ్ నాట్ ఎక్స్పెన్సివ్. అన్నీ వాళ్ళు ఇచ్చిండ్రు అండ్ డ్రింక్స్ ఉండే, అదంతా బాగుండే. సో కుకీ డెకరేషన్ పేరుతోని ఆ కుకీస్ని మమ్మీలాగా తయారు చేసినాం మేమందరం. ఇది ఒకటి బాగుండే నాకు తెలిసి, వేరే అన్నీ అయితే ఇట్లా ఈజిప్ట్ మమ్మీలాగా ఉండే. అండ్ ఆ కిచెన్ బయట ఒక చిన్న లేక్లా ఉండే, ఐ కుడెంట్ షో యూ, కానీ ఇక్కడ కొంచెం హీరోయిన్ వైబ్స్ తీసుకుంటుండే నేను. చల్లగాలి, లైట్గా సన్లైట్ ఉండే, బాగుండే వెదర్ అంతా ప్లెజెంట్గా. సో మేము ఈ కేప్ కాడ్ కార్నర్, ఎర్త్ అనలేదు కానీ ల్యాండ్ ఎండ్కి వచ్చేసినాం. దాన్ని ప్రోవిన్స్ టౌన్ అని కూడా అంటారు. సో ఈ ల్యాండ్ ఐ మీన్ ఎండింగ్ ఆఫ్ ద ల్యాండ్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక లైట్ హౌస్ అయిందో మరి నాకు తెలియదు, అక్కడికైతే పోలే, హాంటెడ్ అనిపించింది. సో వీ వర్ హియర్. ఇది చాలా బాగుంది. ఇఫ్ ఛాన్స్ ఉంటే గైస్ ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్. చాలా ఏమో ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అనిపిస్తుంది నాకైతే. సన్సెట్ అవుతుంది, 3కే సన్సెట్ అవుతుంది ఇక్కడ. అండ్ చాలా బాగుండే, పిక్చర్స్ బాగుండే, వైబ్ బాగుండే. చూడనికి ఇంత ప్లెజెంట్ లేకుండే, ఎందుకంటే డిసెంబర్ టైం -13 degrees ఉండే. సో దట్ వాస్ ద సిచ్యువేషన్. కానీ చాలా బాగుండే. మేమందరం అయితే ఇట్లా డ్రోన్ తెచ్చుకున్నాం కాబట్టి డ్రోన్ షాట్స్ కూడా కొన్ని తీసుకొని టైంపాస్ చేసినాం. కానీ అక్కడ వాటర్, ఆ శాండ్, ఆ సన్లైట్, అదంతా వైబ్ అంతా కొంచెం చాలా వేరే ఉండే. ఇట్ వాస్ టూ బ్యూటిఫుల్. ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. యూ మస్ట్ గో విజిట్ దిస్ ప్లేస్. అండ్ దాని తర్వాత ఇక్కడ సీ పోర్ట్ కానీ వచ్చినాం బాస్టన్లో. సో ఇక్కడ క్రిస్మస్ థీమ్లో లైట్స్, డెకరేషన్, ఆ వైబ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పిండ్రు. సో ర్యాండమ్గా నడుస్తుండే సీ పోర్ట్ దగ్గరలోనే, అక్కడ చాలా ఉంటాయి నడవడానికి. సో ఇక్కడ నడుచుకుంటా వివర్ హ్యావింగ్ ఫన్ విత్ ద డెకరేషన్, పిక్చర్స్ దిగుతుండే. అండ్ హాలిడే మార్కెట్ అని ఓన్లీ డిసెంబర్ టైంలో ఉంటుందంట. సో ఈ హాలిడే మార్కెట్కి వచ్చేసినాం. ఇక్కడ బేసికలీ ఏంటంటే ఫుడ్, డ్రింక్స్, షాపింగ్ అట్లా ఉంటుంది వైబ్. సో మస్ట్ విజిట్ అని చెప్పిండ్రు కాబట్టి లోపలికి వచ్చినాం. అండ్ లోపలికి వచ్చినాక వీఆర్ వెయిటింగ్ ఎట్ లకూన్ ప్యారిస్. బేసికలీ ఈ ప్లేస్ ఏంటంటే క్రోసాంట్ లోపల హాట్ చాక్లెట్ పోసి మీకు ఇస్తారు. సో ఇదేదో కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది కదా, ఉట్టి క్రోసాన్ తిన్నా, ఉట్టి హాట్ చాక్లెట్ దాయినా. బట్ ఈ రెండు కంబైన్ చేసి ఎట్లా పోషిస్తారు అని డౌట్తోని ట్రై చేద్దామని ఇది తీసుకున్నాం మేము. ఐ థాట్ ఫ్లాప్ అవుతుంది లేకుంటే చాలా చెత్తగా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగుండే, యాక్చువల్లీ చాలా బాగుండే. యూ గైస్ మస్ట్ ట్రై.
అండ్ ఇంకొకటి అక్కడనే తిరుగుతుంటే ఒక బస్ లోపల ఇట్లా బాస్టన్ సొవెనియర్స్, ఇట్లా మ్యాగ్నెట్స్, ఏమంటారు హ్యాంగింగ్స్, కీ చైన్స్ అవన్నీ పెట్టిండ్రు. సో మేము కూడా ఒకటి మ్యాగ్నెట్ లాగా తీసుకుందాం, కోస్టర్ లాగా ఏమైనా తీసుకుందాం అని చెప్పి లోపలికి ఇట్లా వచ్చినాం. రీజనబుల్ రేట్సే ఉండే, $5, 5 బిలో 10 అట్లుండే, బాగుండే. అండ్ అది అయిపోయినాక ర్యాండమ్గా నడుస్తుండే. సో వీ ప్లాన్డ్ ఏదైనా రూఫ్ టాప్ బార్కి వెళ్దాం. ఇక్కడ ఎందుకంత స్పెషల్ అంటే మీకు స్కై లైన్స్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, వైబ్ డిఫరెంట్ ఉంటుంది అని చెప్పిండ్రు. సో పొద్దునుంచి టైం పాస్ చేసిన, పెద్ద ఏం తినలే అని ఇంత ఆకలి అవుతుండే. ఇండియన్ ఫుడ్ అయితేనే మనకు సెట్ అవుతుంది అని చెప్పి ఒక ఇండియన్ ప్లేస్కి వచ్చినాం. అక్కడనే ఉండే సీ పోర్ట్లోనే ర్యాండమ్గా నడుస్తుంటే కనిపించింది. సో దోశ, చికెన్ కీమా విత్ రైస్, ఇంకోటి అక్కడ నా ఫ్రెండ్ చాట్ తింటుండే. టేస్ట్ చాలా చెత్త ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం, బికాజ్ ఫ్రమ్ నోవేర్ ఒక ఇండియన్ ప్లేస్ ఉందంటే చాలా చెత్తగానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఇట్ వాజ్ రన్ బై హైదరాబాద్ పీపుల్ అండ్ టేస్ట్ చాలా బాగుండే. గలీజ్ అయితే అస్సలు లేకుండే. ఐ వుడ్ గివ్ 8/10 ఆ ప్లేస్కి. సో తిన్నాక అయితే ఇక్కడ రూఫ్ టాప్ ప్లేస్కి వచ్చేసినాం. చాలా రూఫ్ టాప్ ప్లేసెస్ ఉంటాయి, ఒక్కటి వెళ్ళాలని చెప్పాను కానీ ఇది మేము వెళ్ళింది ఎన్వియోయా ఏదో ఉండే. సో సారీ, నాకు పేరు గుర్తులేదు. కానీ ఇక్కడికి అయితే వచ్చినాం. ఎక్కడ పోయినా సేమ్ వ్యూ ఉంటుంది. సో మీకు నచ్చిన దానికి మీరు వెళ్ళండి, దీనికి సజెషన్స్ ఏమి ఇవ్వను రూఫ్ టాప్కి. సో ఇక్కడ మేము రాగానే మాకు వ్యూ మొత్తం బిల్డింగ్స్, ఆ వాటర్ పక్కన క్రూజెస్ కాదు, బోట్స్, షిప్స్ అవి వస్తుండే. అండ్ మంచిగా ఇట్లా కార్స్, లైటింగ్ అవన్నీ బాగుండే. సో మేము పోయిన రూఫ్ టాప్కి స్పెషాలిటీ ఏంటంటే ఆ టైంకి బాగా చల్లగా ఉండే కాబట్టి వీ వాంటెడ్ టు బుక్ దిస్ ఇగ్లూ, ఏమంటారు ఇగ్లూ డెన్ టైప్ ఏదో అంటారు కదా, ఇది తీసుకుందాం అనుకున్నాం. కానీ దానికి రిజర్వేషన్స్ ముందే కావాలంట. ఆ మూన్ లైట్ కింద లైట్స్, ఆ వార్మర్ అదంతా బాగుంటుండే. కానీ వీ కుడెంట్ గెట్ దట్ ఛాన్స్. కానీ లైట్ తీసుకొని బయటనే కొంచెం నిలబడి చిల్లయ్యి వెళ్ళిపోయినాం ఇంటికి. అండ్ దిస్ ఈజ్ ఆర్ Day 3 గైస్. ఇది ఎక్కడ అంటే ఇంకో స్టేట్కి వెళ్ళాం ఈరోజు. పొద్దున్నే లేవాలి, 8 or 7కే స్టార్ట్ అయిపోవాలి ఇఫ్ యూ వాంట్ టు సీ. సో మేము బేసికలీ బాస్టన్ నుంచి పోర్ట్లాండ్ అని ఒక స్టేట్కి వెళ్ళాం. సో అక్కడికి ఎందుకు వెళ్ళామంటే అక్కడ బేసికలీ చాలా చూడనీకి ఉంటుంది. వింటర్ కాబట్టి వీ కుడెంట్ సీ ఎనీథింగ్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్. కానీ నేను ఒకటి బాగా రీసెర్చ్ చేస్తే ఇది ఒకటి దొరికింది ఈ ఏరియా. ఇక్కడ లైట్ హౌస్ చాలా ఫేమస్ అంట. ఇంకోటి ఫోర్ట్ జార్జెస్ అని నొక్కితే కూడా వస్తుంది. సో బేసికలీ మొత్తం స్నో ఉండే. స్నో ఏం పడతలేదు ఆ రోజు, కాకపోతే -12 ఉండే, బాగా చల్లగా ఉండే. సో అది లైట్ హౌస్ నేను మాట్లాడేది. చూడడానికి బాగుంటుందని గూగుల్ వచ్చింది కాబట్టి వచ్చిన. సో ఆ లైట్ హౌస్ వెనకాల ఇఫ్ యూ క్యాన్ సీ లెఫ్ట్ సైడ్లో అక్కడ నీళ్ళ మధ్యలో ఫోర్ట్ ఉంది. అది క్లోజ్డ్ ఉండే, వెళ్ళలేకపోయినాం. ఇక్కడ నేను కష్టపడి ఏదో రికార్డ్ చేసి మీకు చూపిద్దామంటే నా ఫ్రెండ్స్ నా మీద స్నో చేసి స్నో బాల్స్తో కొడుతున్నారు నన్ను. బట్ స్టిల్ దట్ ఈస్ ద లైట్ హౌస్ గైస్. అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసినాం. ఐ డోంట్ నో హౌ సేఫ్ దట్ విల్ బీ, కానీ వెళ్దామని అయితే ఫిక్స్ అయినాం. సో ఆ లైట్ హౌస్కి ఎట్లా వెళ్ళాలని తిరుక్కుంటా వెళ్తే వచ్చేసినాం. అండ్ బాగా స్నో అండ్ స్లిప్పరీ ఉండే. ఐ వుడ్ నాట్ రికమెండ్ యూ గైస్ ఇట్లా వెళ్ళండి, చూడండి, అవసరమా అన్నట్టయితే మీకు అనిపిస్తే వెళ్ళకండి. ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే చెప్తా, ఐ కుడ్ నాట్ రికార్డ్ వాకింగ్ ఆన్ దీస్ స్టోన్స్ బికాస్ చాలా గ్యాప్ ఉండే, 2 మనుషులు జారిపోయి పడే అంత గ్యాప్ ఉండే. సో రీచ్ అయిపోయినాక ఇక్కడ ఒక సీనిక్ వ్యూ తీసుకున్నా. అది అంతా అయిపోయినాక ఇంకా అంత అడ్వెంచర్ చేసినాక మళ్ళీ ఇండియన్ ఫుడ్డే కదా లాస్ట్కి కావాల్సింది. పోయి ఇక్కడ తిన్నాం. చాలా ఇండియన్ ప్లేసెస్ ఉండే, దీనికి ఒక్కదానికి వచ్చినాం. ఇండియన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా, బాగానే ఉంటుంది కదా ఫుడ్ అనుకొని మేము వస్తే ఎంత చెత్తగా ఉండే అంటే లిటరలీ వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్, లిటరలీ ఇంక్లూడింగ్ రైతా బాగాలేదంటే నన్ను నమ్మండి. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ తిన్నామో, కానీ ట్రై నాట్ ఈటింగ్. అయినా మాకు వెయిటర్ సజెస్ట్ చేసిండు ఇది మొత్తం అమెరికనైజ్డ్ ఇండియన్ ఫుడ్ అని, మీరు తినకపోతేనే బెటర్ అని. కాకపోతే మాకు ఇంకా ఆప్షన్ ఏం లేకుండే, ఆకలి అవుతుండే, వేరే అన్నీ క్లోజ్డ్ ఉండే బికాస్ బాగా చల్ల ఉండే కాబట్టి -12, -13 అని. కానీ వీ స్టిల్ ఎయిట్. మేము ఏం చేసినామంటే కొంచెం స్పైసీ వేసుకొని తీసుకురామా అంటే డ్రై చిల్లీ పౌడర్ వేసి తీసుకొచ్చిండు. అందరికీ స్పైస్ టాలరెన్స్ పిచ్చిగా పీక్స్ అయ్యి బ్లాస్ట్ అయిపోయింది. సో డోంట్ ట్రై దట్ గైస్. అండ్ 3కే సన్సెట్ అయిపోతుందని చెప్పా కదా, మేము ఉన్న ప్లేస్, ఆ లైట్ హౌస్ ప్లేస్ నుంచి ఒక పియర్ బాగుందని చెప్పిండ్రు. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్లో. సో వీ కేమ్ హియర్. ఈ టౌన్ ఎంటర్ అయినప్పుడే చాలా స్కెచీ ఉండే, మనుషులు ఎవరు లేరు, కార్స్ ఎవరు లేరు. సరే పియర్ దగ్గరికి పోతే పియర్ అన్న ఉంటుందేమో అని పోతే పియర్ కూడా క్లోజ్డ్ ఉండే, లైట్స్ కూడా లేకుండే. దిస్ ఈజ్ లిటరలీ నా ఫ్లాష్ లైట్ షోయింగ్
అసలు ఏమైతుంది అందరం ఫ్లాషెస్ వేసుకున్నాం. బీచ్ దగ్గర కూడా స్నో ఫస్ట్ టైం ఇట్లా చూసిన. దట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ భయమే వెళ్ళిపోయినాం. సో దిస్ వాజ్ ద నెక్స్ట్ స్టాప్. సీ పోర్ట్లోనే ఇందాక హాలిడే మార్కెట్ అని చెప్పా కదా, అక్కడనే ఉంటుంది ఇది. F1 ఆర్కేడ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ఏముంటుంది అంటే F1 రేసింగ్, డ్రింక్స్, ఫుడ్ అదంతా బాగుంటుంది. ఇంకా వీ చోస్ టు కమ్ హియర్ బికాజ్ ఇంకా 3కే సన్సెట్ అవుతుంది, బయట వ్యూస్ ఏం చూడలేకపోతున్నాం. అండ్ ఇదే ఇండోర్ బెటర్ అని ఇక్కడ కొంచెం F1 రేసింగ్ ఇది ట్రై చేసినాం. ఇట్ వాజ్ ఐ థింక్ $30 per person. నా ఫ్రెండ్స్ చేసిండ్రు. ఐ ట్రైడ్ ఇన్ ద లాస్ట్ రౌండ్. అండ్ ఇక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. డ్రింక్స్ అండ్ ఫుడ్ చాలా రీజనబుల్ ఉండే, బిలో $10 ఉండే. ఇట్ వాస్ నాట్ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ చాలా టైం పాస్ అయింది. బేసికలీ చిల్ అవ్వడమే ఇక్కడ. దట్ వాజ్ ఆ Day 3. అండ్ దిస్ వాజ్ అవర్ లాస్ట్ డే. బాస్టన్ డౌన్ టౌన్ వెళ్ళాలి కదా అని వెళ్ళినాం. కాకపోతే ఆ రోజు -16 ఉండే టెంపరేచర్. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. బోటింగ్ అని, వేల్ స్పాటింగ్ అని చాలా ఉంటాయి, కానీ చేసే స్కోప్ లేకుండే. డిసెంబర్లో బాస్టన్ విజిట్ అవ్వడం అంటే దాని అంత స్టూపిడిటీ ఎక్కడ ఉండదు. సో నేను ఇంకా ఇండోర్లోనే ఏమైనా చేద్దాం కదా అని ప్లేసెస్ వెతుకుతుండే. సో ఫైనలీ ఐ ఫౌండ్ వన్ ప్లేస్. క్విన్సీ మార్కెట్ అని ఒకటి ఉంటుందంట. బేసికలీ అది ఏంటంటే బాస్టన్ డౌన్ టౌన్లో ఒక బిల్డింగ్ లోపల ఒక మార్కెట్ ఉంటుంది. సో అది ఇండోర్ మార్కెట్ అండ్ టెంపరేచర్ కూడా కొంచెం బెటర్ అని ఈ క్విన్సీ మార్కెట్కి అయితే మేము అందరం వచ్చేసినాం. దిస్ వాజ్ మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 8 or 9. సో ఓపెన్ ఉంటుంది. గూగుల్లో టైమింగ్స్ చెక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే బేసికలీ మొత్తం ఫుడ్ ఉంటుంది, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇండియన్, చైనీస్, మెడిటరేరియన్, అమెరికన్, డెజర్ట్స్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుండే. వీ కుడెంట్ ఈట్ ఎనీథింగ్ మచ్ బికాస్ ఇంట్లోనే ఆల్రెడీ ఏదో తినేసి వచ్చినాం. అండ్ బాగుండే ఇక్కడ. ఆ ఫుడ్ కాకుండా కూడా చాలా మంచిగా అనిపించింది వైబ్. బయట బాస్టన్ స్వెట్ షర్ట్స్, ఇయర్ రింగ్స్, కోస్టర్స్, జాకెట్స్, సోవెనియర్స్ చాలా బాగుండే. అండ్ పర్సనలైజ్ చేసుకోనికి స్వెటర్స్, క్యాప్స్ అవి కూడా ఏవో చాలా ఉండే. ఇట్ వాస్ ఫన్, బాగుండే. ఐ మీన్ టైం పాస్ అయింది బేసికలీ. సో ఇది అయిపోయినాక వి థాట్ ఇంకేడికైనా వెళ్దామని. కానీ ఇట్లా క్విన్సీ మార్కెట్ బయటికి రాగానే చలికి వి కేమ్ రన్నింగ్ ఇంటూ ముందలున్న సెఫోరా షాప్కి. హ్యాండ్ వార్మర్స్, గ్లౌస్ కూడా పనిచేయలేదు, అంత చల్లగా ఉండే. ఎట్లా అంటే ఇంకా కార్ దగ్గరికి వెళ్దామనే గ్యాప్లో ఆ విండ్కి, ఆ చలికి, ఆ టెంపరేచర్కి వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్. అసలు ముందరనే ఈ సెఫోరా కనిపిస్తే ఈ సెఫోరా లోపల కురుక్కుంటూ వచ్చి ఓకే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం సెట్ అయ్యాక వెళ్దామని ఇక్కడ టైంపాస్కి మేకప్ ప్రోడక్ట్స్ చూస్తుండే. కానీ ఆ చలికి హ్యాండ్ వార్మర్స్ పనిచేయలేదంటే అర్థం చేసుకోండి ఎంత విండ్ ఉంటుందని. అండ్ అక్కడి నుంచి వీ కేమ్ టు దిస్ ప్లేస్ హార్బర్ వే అని. ఇది కూడా సీ పోర్ట్లే ఉంటుంది. అదే హాలిడే మార్కెట్, F1 రేసింగ్ అని చెప్పా కదా, ఇది కూడా అక్కడనే ఉంటుంది. సో ఇక్కడికైతే ఇక్కడ చిల్ అవుదామని వచ్చినాం. బాగుంటుంది వ్యూ, టైం పాస్ అవుతుందని వచ్చినాం. బట్ స్టిల్ ద టెంపరేచర్ వాజ్ సేమ్. అందరం వణుకుతుండే, లిటరలీ ఆ వణుక్కుంట నడుస్తుండే, గాలి వస్తుండే. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీట్ ఆన్ మై హెయిర్ ఫ్లయింగ్ అదంతా. కానీ బాగా చల్లగా ఉండే అక్కడ. అండ్ చేతిలో ఐ థింక్ హ్యాండ్ వార్మర్స్ కూడా పట్టుకొని తిరుగుతున్నా. గ్లవ్ లోపల పెట్టుకున్నా, గ్లవ్ బయట పెట్టుకున్నా. రికార్డింగ్ కూడా చాలా కష్టం అయిపోయింది, బట్ ఇట్ వాస్ ఫైన్. ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఎందుకంటే బాగుండే. ఇక్కడ ఓవర్ది వాళ్ళు చిన్న చిన్న ప్రైవేట్ బోట్స్, యాట్స్ ఏమంటారు అది తెలియదు, కానీ అది తీసుకొని ఎవరు చిల్లింగ్. అండ్ ఇక్కడనే వచ్చి పార్క్ చేస్తుండే. ఇక్కడికి వెళ్ళి టేక్ ఆఫ్ అవుతుండే. టేక్ ఆఫ్ అన్నారు కానీ ఏమంటారు నాకు తెలియదు, ఐఎమ్ సారీ. ఇట్ వాస్ గుడ్. అండ్ అదంతా అయిపోయింది గైస్. దట్ వాస్ ద 3-day trip. Technically 3.5-day trip. బాగుండే. ఇట్ వాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్, వర్త్ వాచింగ్. మేబీ నెక్స్ట్ వేరే సీజన్లో వస్తే బాగుంటుండేమో, బట్ do visit Boston, guys. Thank you so much for watching this video and see you in the next vlog. Bye bye people.